హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే టార్గెట్ 100 నుంచి మరొక కరెంట్ అఫైర్స్ అప్డేట్ వీడియో అనేటువంటిది మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ కంటెంట్ అనేటువంటిది ప్రతి పోటీ పరీక్షల్లో మీకు మినిమంలో మినిమం 4 నుంచి 6 మార్కులు తీసుకొచ్చేటువంటి ఇంపార్టెంట్ అవార్డ్స్ 2026 సంబంధించినటువంటి సెక్షన్ తోటి మీ ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు, అలాగనే ప్రాంతీయ సినిమా ముఖ్యాంశాలు సంబంధించినటువంటి దాంతో పాటుగానే మీకు పద్మ అవార్డ్స్ 2026 సంబంధించినటువంటి అప్డేట్తో ఇస్తాను. అలాగనే ఇతర అవార్డులు చూసుకున్నట్లయితే పులిట్జర్ ప్రైజ్ అనేటువంటిది, లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ అవార్డు అనేటువంటిది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫనీ మనీషా నారీశక్తి పురస్కార్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్, ఇట్లా మీకు దీంతో పాటుగానే మీకు 90th ఆస్కార్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ, దాంతో పాటుగానే 59వ జ్ఞానపీఠ అవార్డు, సరస్వతి సమ్మాన్ అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు, ఎబెల్ ప్రైజ్ అనేటువంటి అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, దీంతో పాటుగా లాస్ట్లో మీకు సూపర్ రివిజన్ మ్యాప్ అనేటువంటిది, లాస్ట్ మినిట్ బూస్టర్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. మీరు ఇది చూసుకున్నా కానీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎంతగానో యూజ్ అవడం జరుగుతుంది. అలాగనే 1 లైన్ టాపర్ క్యాప్సిల్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు షేర్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా పూర్తిగా క్రోడీకరిస్తూ 1 టాపిక్ తోటి మెనీ ఆప్షన్స్ ఉన్నటువంటి కంటెంట్ అనమాట అండి. అదే మీకు టార్గెట్ 100+ 2026 ఇంపార్టెంట్ అవార్డ్స్ సంబంధించినటువంటి అనమాట అండి. ఇది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2026 సంవత్సరానికి కానీ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక పోటీ పరీక్షల్లో తరచుగా అడిగేటువంటి క్వశ్చన్స్ అనమాట అండి. ఖచ్చితంగా వచ్చేటువంటి వాటిని మీకు క్రోడీకరిస్తూ వేయడం జరిగింది అనమాట. ఉత్తమ చలనచిత్రం బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి ఆర్టికల్ 370 మూవీకి గాను లభించడం జరిగిందనమాట అండి. బెస్ట్ ఫిల్మ్ ఆర్టికల్ 370 అనమాట అండి. మీకు ఈజీగా గుర్తుండాలంటే ఈ ఆర్టికల్ 370 ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు? జమ్మూ కాశ్మీర్ పక్కన మనకి పాకిస్తాన్ ఉంటుంది. పాకిస్తాన్ తోటి మన ఇండియాకి ఎప్పుడు రైవల్రీ జరుగుతుంది కాబట్టి మూవీ ఆర్టికల్ 370 అనేటువంటిది ఈజీగా అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. ఉత్తమ నటుడు చూసుకున్నట్లయితే కనుక ఇద్దరు షేర్ చేసుకోవడం జరిగింది అనమాట అండి. ఒకటి వచ్చేసి కార్తిక్ ఆర్యన్ చందు ఛాంపియన్ మూవీకి గాను, నెక్స్ట్ వచ్చేసి మమ్ముటి బ్రహ్మయుగం అనేటువంటి మూవీకి గాను వీరిరువురికి లభించడం జరిగిందనమాట అండి. కార్తిక్ ఆర్యన్ మమ్ముటి ఇరువురికి లభించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ చూసుకున్నట్లయితే కనుక యామి గౌతమ్కి లభించడం జరిగింది ఆర్టికల్ 370. బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ యాక్ట్రెస్ 2 ఒకటే మూవీకి లభించడం జరిగిందనమాట అండి. యామి గౌతమ్ ఆర్టికల్ 370. ఉత్తమ దర్శకుడు చూసుకున్నట్లయితే కనుక రాజ్ కుమార్ పెరియన్ అమరన్ మూవీకి గాను రాజ్ కుమార్ పెరియస్వామి గారికి ఉత్తమ దర్శకుడు అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. సంపూర్ణ వినోద చిత్రం చూసుకున్నట్లయితే తెలుగు మూవీ కల్కి 2898 ADకి లభించడం జరిగిందనమాట అండి. కల్కి 2898 ADకి లభించడం జరిగింది. జాతీయ మరియు సామాజిక విలువలు కలిగినటువంటి మూవీ చూసుకున్నట్లయితే కనుక కెప్టెన్ మిల్లర్ అనేటువంటి మూవీకి లభించడం జరిగిందనమాట అండి. సో ఇవి మనకి 72వ జాతీయ చలనచిత్రం నుంచి వచ్చేటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి మెయిన్ క్వశ్చన్స్ అనమాట అండి. ఇది అంటే టోటల్గా 72 జాతీయ చలనచిత్రం సంబంధించినటువంటిది. తర్వాత రీజనల్ ఏ మూవీకి వచ్చింది అనేటువంటిది కూడా మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ ఇది ఎగ్జామ్ నోట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్టికల్ 370 బెస్ట్ ఫిల్మ్, ఆర్టికల్ యాక్ట్రెస్ చూసుకున్నట్లయితే కనుక యామి గౌతమ్ ఆర్టికల్ 370 ఇందాక మీకు ఆల్రెడీ తెలపడం జరిగింది కదండి. నెక్స్ట్ ప్రాంతీయ సినిమాలకు వచ్చినటువంటి అవార్డులు 72వ జాతీయ చలనచిత్రం చూసుకున్నట్లయితే కనుక సో తెలుగుకి వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక కమిటీ కుర్రోళ్ళు అనేటువంటి మూవీకి లభించడం జరిగింది అనమాట అండి. అట్ ది సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే ఈ 72వ జాతీయ అవార్డులోనే మన చిన్నపిల్లల కథలో చూసుకున్నట్లయితే కనుక 31 చిన్న కథలు అనేటువంటి మూవీకి తెలుగు దానికి లభించడం జరిగింది అనమాట అండి. తమిళన్కి వచ్చేసి రాయన్కి మూవీకి బెస్ట్ ఫిల్మ్ లభించడం జరిగిందనమాట అండి. హిందీకి చూసుకున్నట్లయితే కనుక శ్రీకాంత్ మూవీకి లభించడం జరిగిందనమాట అండి. కన్నడకు వచ్చేసి మిథ్యాకి లభించడం జరిగింది. నెక్స్ట్ మలయాళం వచ్చేసి ఫెమినిచి ఫాతిమా అనేటువంటి మూవీకి లభించడం జరిగిందనమాట అండి. ఇవి ప్రాంతీయ రీజనల్ మూవీకి వచ్చినటువంటిది. అలాగనే సాంకేతిక ఇతర అవార్డులు మనం చూసుకున్నట్లయితే కనుక 72వ దానికి నేషనల్ అవార్డ్స్కి పుష్ప ది రూల్ అనేటువంటి దానికి ఉత్తమ స్క్రీన్ ప్లే లభించడం జరిగింది అనమాట అండి సుకుమార్కి. ఉత్తమ సినిమాటోగ్రఫీ చూసుకున్నట్లయితే కనుక షహమద్ జలాల్కి లభించింది బ్రహ్మయోగం గాను. నెక్స్ట్ ఉత్తమ నేపథ్య సంగీతం చూసుకున్నట్లయితే కనుక జీవి ప్రకాష్కి లభించింది అమరన్ మూవీకి గాను. నెక్స్ట్ ఉత్తమ కొరియోగ్రఫీ చూసుకున్నట్లయితే విజయ్ గంగూలీ 3-2కి లభించడం జరిగింది అనమాట అండి. ఉత్తమ సంభాషణ చూసుకున్నట్లయితే కనుక
లక్కీ భాస్కర్ మూవీకి లభించడం జరిగిందనమాట అండి. గుర్తుపెట్టుకోండి, అమరన్ డైరెక్టర్గా అలాగనే బీజిఎంగా రెండింటికి లభించడం జరిగింది. బ్రహ్మయోగం నటుడికి అలాగనే సినిమాటోగ్రఫీకి లభించింది. ప్రత్యేక ప్రస్తావన చూసుకున్నట్లయితే కనుక ధనుష్ క్యాప్టెన్ మిల్లర్లోను సురేంజీ మేళయగన్లో లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి టాపర్ క్విక్ రివిజన్ చూసుకున్నట్లయితే కనుక ఆర్టికల్ 370లో ఉత్తమ చిత్రం ఉత్తమ నటి అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. కార్తిక్, ఆర్యన్, మమ్ముటి ఉత్తమ నటులు షేర్ చేసుకోవడం జరిగింది. ఉత్తమ దర్శకుడు వచ్చేసి రాజ్ కుమార్ పెరియస్వామి. నెక్స్ట్ సంపూర్ణ వినోదం వచ్చేసి కల్కి 2898 ఇది. కెప్టెన్ మిల్లర్ వచ్చేసి జాతీయ సామాజిక విలువలు కలిగినటువంటి మూవీగా ఉండడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం పద్మ అవార్డ్స్లో చూద్దాం. పద్మ అవార్డ్స్లో చూసుకున్నట్లయితే కనుక 2026 పద్మ అవార్డ్స్లో మనకి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే కనుక ధర్మేంద్రకి లభించడం జరిగింది అనమాట అండి. మరణాంతరం ఈయనకి లభించడం జరిగింది. పద్మ విభూషణ్ లభించింది. గుర్తుపెట్టుకోండి, పద్మ విభూషణ్ లభించింది, పద్మభూషణ్ లభించలేదు. పద్మ విభూషణ్ ధర్మేంద్రకి లభించడం జరిగింది అనమాట అండి. జాతీయ సినిమా యొక్క హీమ్యాన్ బాలీవుడ్ నటుడు అని చెప్పేసి తెలపడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అల్కా యాగ్నిక్ సింగర్ అనమాట అండి. పద్మభూషణ్ లభించడం జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయనిగా ఈ సింగర్గా ఉండడం జరిగింది. ఉదయ్ కోటక్ పద్మ విభూషణ్ లభించింది. కోటక్ మహీంద్రా బ్యాంకు వ్యవస్థాపకుడు అలాగే బ్యాంకర్కి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ విజయ్ అమృతరాజ్, ఈయన పద్మభూషణ్ లభించడం జరిగింది. ప్రముఖ భారతీయ టెన్నిస్ ఆటగాడు అనమాట అండి. విజయ్ అమృతరాజ్కి లభించడం జరిగింది. నెక్స్ట్ శిబు సోరెన్ మరణాంతరం లభించడం జరిగింది అనమాట అండి. ఈయన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు అనేటువంటి శిబు సోరెన్కి లభించడం జరిగింది. నెక్స్ట్ హర్మన్ ప్రీత్ కౌర్ మన ఇండియా ఉమెన్స్ టీం క్రికెట్ టీం సంబంధించిన టీంకి పద్మశ్రీ లభించడం జరిగింది అనమాట అండి. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అనమాట అండి. నెక్స్ట్ ప్రసేన్జిత్ చటర్జీ గారికి లభించడం జరిగింది అనమాట అండి. ప్రముఖ బెంగాలీ నటుడికి పద్మశ్రీ అవార్డు అనేటువంటి లభించడం జరిగింది. ఈ రకంగా ఒక విభూషణ్, 4 పద్మభూషణ్లు, 2 పద్మశ్రీలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక పద్మ విభూషణ్ వచ్చేసి ధర్మేంద్రకి లభించడం జరిగింది. పద్మభూషణ్ వచ్చేసి అల్కా యాగ్నిక్, కోటక్ అలాగనే అమృతరాజ్, శిబు సోరెన్కి లభించడం జరిగింది అనమాట. పద్మశ్రీ వచ్చేసి హర్మన్ ప్రీత్ కౌర్, ప్రసేన్జీత్కి లభించడం జరిగింది అనమాట. ధర్మేంద్రకి వచ్చినటువంటి పద్మ విభూషణ్ అండి, పద్మభూషణ్ కాదు. హర్మన్ ప్రీత్ కౌర్కి వచ్చింది పద్మశ్రీ. ఇది పక్కగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్, దాని నుంచి మనకి క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఇతర ముఖ్యమైనటువంటి అవార్డు మిస్లీనియస్ అవార్డ్స్ అనమాట అండి. పులిట్జర్ ప్రైజ్ 2026 మనం చూసుకున్నట్లయితే కనుక అరుంధతి రాయ్ అండ్ సుయాష్ శర్మ గారికి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ప్రతిభ బ్రహ్మ పురస్కారం చూసుకున్నట్లయితే కనుక సంగీతానికి ఇచ్చేటువంటిది ఇది ఫ్రాంక్ ముల్లా గారికి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ హ్యూమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు చూసుకున్నట్లయితే కనుక ఆర్యానా సబలెంకాకి లభించడం జరిగింది అనమాట. టెన్నిస్ క్రీడాకారిణి అనమాట అండి. నెక్స్ట్ మిస్ వరల్డ్ ఇండియా చూసుకున్నట్లయితే కనుక నిఖితా పోర్వాల్ అంతర్కర్కి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు సాహిత్యపరంగా చూసుకున్నట్లయితే కనుక డాక్టర్ అతను నాథ్కి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మార్డియల్ సహాయ ఎక్స్పోజిషన్ వర్షియల్ ఆఫ్ ద ఇయర్ చూసుకున్నట్లయితే కనుక సయాని గుప్తాకి లభించడం జరిగింది అనమాట అండి. ఫనీ మనీషా 2026 అవార్డు చూసుకున్నట్లయితే కనుక మాధవి సతీష్ నాయర్కి లభించడం జరిగింది. సరా మిస్ బి మార్డిస్ అవార్డు చూసుకున్నట్లయితే కనుక తొలి భారతీయ మహిళగా డాక్టర్ కుట్టి కరాంత్ ఉండడం జరిగింది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ భారతీయ మహిళకు వచ్చింది కాబట్టి. నెక్స్ట్ నారీశక్తి పురస్కార్ 2026 చూసుకున్నట్లయితే కనుక పర్వీన్ షేక్ అండ్ బర్కా సుకీజాకి లభించడం జరిగింది అనమాట అండి, ఇద్దరు ముస్లిమ్స్కి అనమాట అండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2026 చూసుకున్నట్లయితే కనుక యాంగ్ షవాంగ్ జీ అండ్ లెంగ్ కింగ్కి లభించడం జరిగింది అనమాట అండి. ఇవి మిస్లీనియస్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక 98వ అకాడమీ అవార్డ్స్, వీటిని ఆస్కర్ అవార్డ్స్ అంటారనమాట అండి. దీంతో పాటుగానే ఇతర ప్రముఖ జాతీయ పురస్కారాలు కూడా ఇక్కడ మీకు తెలపడం జరిగింది అనమాట అండి. సో 98th ఆస్కర్ అవార్డ్స్లో చూసుకున్నట్లయితే కనుక ఉత్తమ చిత్రం బెస్ట్ పిక్చర్కి వచ్చేసి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనేటువంటి మూవీకి లభించడం జరిగింది. ఉత్తమ దర్శకుడు వచ్చేసి పాల్ థామస్ ఆండర్సన్కి లభించడం జరిగింది అనమాట. ఉత్తమ నటుడు వచ్చేసి మైఖేల్ బి జోర్డన్ సిన్నర్స్కి కానీ లభించడం జరిగింది అనమాట అండి. ఉత్తమ నటి వచ్చేసి జెస్సీ బక్లీకి హ్యామ్నెట్కి గాను లభించడం జరిగింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ చూసుకున్నట్లయితే కనుక గోల్డెన్
K-pop డీమన్ హంటర్స్కి గాను లభించడం జరిగిందనమాట అండి. ఇది ఆస్కార్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇతర ప్రధానమైనటువంటి గౌరవ పురస్కారాలు లిటరేచర్, స్పోర్ట్స్, సైన్స్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 59వ జ్ఞానపీఠ అవార్డు చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. వైరముత్తుకి లభించడం జరిగిందనమాట అండి. భారతదేశ అత్యున్నత సాహిత్య గౌరవంగా పిలిచేటువంటిది జ్ఞానపీఠ అవార్డు అనమాట అండి. ఇది వైరముత్తుకి లభించడం జరిగింది. నెక్స్ట్ సరస్వతి సమాన్ అనమాట అండి. ఇది రామ్ కుమార్ ముఖోపాధ్యాయకి లభించడం జరిగింది సాహిత్యానికి గాను. నెక్స్ట్ అశోక చక్ర అవార్డు చూసుకున్నట్లయితే కనుక ఐఎఫ్ గ్రూప్ కెప్టెన్ అయినటువంటి శుభాంశు శుక్లాకి లభించడం జరిగిందనమాట అండి. రక్షణ శాంతి సమయ అత్యున్నత శౌర్య పురస్కారమే అశోక చక్ర అనమాట అండి. నెక్స్ట్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేటువంటిది గ్రేసా మచెల్కి లభించడం జరిగిందనమాట అండి. అంతర్జాతీయ శాంతి అండ్ అభివృద్ధి కారణంగా గ్రేసా మచెల్కి ఇది ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేటువంటిది లభించడం జరిగింది. నెక్స్ట్ పాలీ ఉమిగ్రర్ అవార్డు అనమాట అండి. శుభ్మాన్ గిల్కి లభించడం జరిగింది అనమాట అండి. బీసీసీఐ ఉత్తమ పురుష అంతర్జాతీయ క్రికెటర్గా పాలీ ఉమిగ్రర్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది. ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అవార్డు అనేటువంటిది జఫర్ ఇక్బాల్కి లభించడం జరిగింది అనమాట అండి. క్రీడలలో జీవితకాల సాధన పురస్కారంగానే ఆయనకి లభించడం జరిగింది. నెక్స్ట్ ఏబుల్ ప్రైజ్ చూసుకున్నట్లయితే కనుక 2026 ఇది గెడ్ ఫాల్డింగ్స్కి లభించడం జరిగింది అనమాట అండి. జర్మనీకి చెందినటువంటి ఈ ఏబుల్ ప్రైజ్ అనేటువంటిది గణిత శాస్త్రంలో నోబెల్ ప్రైజ్గా మనం తెలపడం జరుగుతుంది అనమాట అండి. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటిది గెడ్ ఫాల్డింగ్స్కి లభించడం జరిగింది అనమాట అండి, జర్మనీకి చెందినటువంటి ఆయన. నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చూసుకున్నట్లయితే కనుక మోహన్ లాల్కి లభించడం జరిగింది అనమాట అండి. భారతీయ సినిమాలో అత్యున్నత గౌరవంగా పేర్కొన్నటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2026 అనేటువంటిది మోహన్ లాల్కి లభించడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మీకు సూపర్ టాపర్ రివిజన్ మ్యాప్ అనేటువంటిది మీకు వేయడం జరుగుతుంది అనమాట. ఇది జాతీయ చలనచిత్రాలకు సంబంధించినటువంటిది అనమాట అండి. ఉత్తమ చిత్రం ఆర్టికల్ 370, నటుడు వచ్చేసి కార్తీక్ మమ్ముటి, నటి వచ్చేసి యామి గౌతమ్. ఆర్టికల్ 370 దర్శకుడు వచ్చేసి రాజ్ కుమార్ పెరియస్వామి. సంపూర్ణ వినోదం కల్కి 2898 AD. సామాజిక విలువలు కలిగినటువంటి మూవీ కెప్టెన్ మిల్లర్. పద్మ విభూషణ్ ధర్మేంద్రకి లభించడం జరిగింది. మరణాంతరం ఈయనకి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పద్మభూషణ్ అల్కా యాగ్నిక్, ఉదయ్ కోటక్, విజయ్ అమృతరాజ్, సిబ్బు సోరెన్కి లభించడం జరిగింది. పద్మశ్రీ వచ్చేసి హనుమన్ ప్రీత్ కౌర్, అదే రకంగా ప్రెసిడెంట్ జిత్ చటర్జీకి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఆస్కార్ అవార్డ్స్ ఇంటర్నేషనల్ చూసుకున్నట్లయితే కనుక ఆస్కార్ పిక్చర్ వచ్చేసి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. డైరెక్టర్ వచ్చేసి పాల్ థామస్ ఆండర్సన్కి లభించడం జరిగింది. నటుడు వచ్చేసి మైకల్ జి జార్డన్కి లభించడం జరిగింది. నటి వచ్చేసి జెస్సీ బక్లీకి లభించడం జరిగింది. లారెన్స్ స్పోర్ట్స్ హ్యూమన్ అవార్డు చూసుకున్నట్లయితే కనుక అరియానా సబలెంకాకి లభించడం జరిగింది అనమాట అండి. పులిట్జర్ ప్రైజ్ అరుంధతి రాయ్ సుయాష్కి లభించడం జరిగింది అనమాట అండి. సాహిత్య అకాడమిక్ క్రీడలు చూసుకున్నట్లయితే కనుక 59వ జ్ఞానపీఠ అవార్డు వైరముత్తుకి లభించడం జరిగింది. సర్వస్వతి సమాన్ వచ్చేసి రాజ్ కుమార్ ముఖోపాధ్యాయకి లభించడం జరిగింది. అశోక్ చక్ర వచ్చేసి శుభాంశు శుక్లాకి లభించడం జరిగింది. పాలీ ముగ్రర్ వచ్చేసి శుభ్మన్ గిల్కి లభించడం జరిగింది. ఏబుల్ ప్రైజ్ వచ్చేసి గెడ్ ఫాల్డింగ్స్కి లభించడం జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే వచ్చేసి మోహన్ లాల్కి లభించడం జరిగింది అనమాట అండి. అలాగనే వన్ లైన్ టాపర్ క్యాప్సూల్ చూసుకున్నట్లయితే కనుక ఆ ఉత్తమ చిత్రం వచ్చేసి ఆర్టికల్ 370 కార్తిక్ ఆర్యన్, యామి గుప్తం ఉత్తమ నటి, రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడు, ధర్మేంద్ర. ఇవి ఇక్కడ వరకు వచ్చేసి ఫిల్మ్ అవార్డ్స్ అనమాట అండి, 72వది. నెక్స్ట్ ధర్మేంద్రకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ హర్మన్ ప్రీత్ కౌర్ వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇవి వచ్చేసి మన పద్మ అవార్డ్స్ అనమాట అండి. అరియానా సబ్లెంకా ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక మిగతా స్పోర్ట్స్ అవార్డ్స్ అనమాట అండి. సో ఈ రకంగా మీకు వన్-లైన్ క్యాప్సూల్ ఇవ్వడం జరిగింది, టాపర్ రివిజన్ మ్యాప్ ఇవ్వడం జరిగింది, అలాగనే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా మీకు పూర్తి కంటెంట్ తోటి 2026 అవార్డ్స్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే టార్గెట్ 100+ కోర్స్ అనేటువంటిది కూడా మీరు ఫాలో అవుతుండండి. ఇందులో రెగ్యులర్గా డైలీ మీకు అప్డేట్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.